జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ నాయకులకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య. 100 రూపీస్ ఎమ్మెల్యే @ఆన్లైన్ ఎమ్మెల్యే. నాకెందుకో ఈ మధ్య ఒకటి పగటికల వస్తోంది. పగటికల వస్తే అవి పగటికల్లాగే ఉంటాయని చెప్పేసి ఏమన్నా వైసీపీ నాయకులు నా మీద కౌంటర్లు వేయచ్చు, కామెంట్లు చేయొచ్చు. కానీ మా జగన్ సార్ విషయంలో ఆ పగటికలు కూడా నిజమవుతాయి తెలుసా. మా జగన్ సార్ కనట్లే పగటికల్లో. ఈసారి వచ్చేది మేమే, అధికారం తెచ్చేది మేమే, రప్ప రప్ప అని చెప్పేసి పగటికలు కనట్లే. నాది కూడా పగటికలే, కానీ నిజం అవ్వచ్చు. ఆ పగటికల నిజం కాకపోవచ్చు, ఎందుకంటే అది అయ్యే పని కాదు. సరే, ఏదేమైనా కూడా నా పగటికల ఎందుకు నిజం అవుతుంది? జగనన్న జగనన్న ఎందుకులే, జగన్ సార్ రెస్పెక్ట్. జగన్ సార్ పగటికల ఎందుకు నిజం కాదు అంటే, ఖచ్చితంగా 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చిన వైఎస్ఆర్సీపీ మరలా పైకి లేచి 151 సీట్లకు వస్తుందనుకోవడం భ్రమ, ఉత్త భ్రమ. నేను కాదు, జనాల్లోకి వెళ్ళి ఎవరిని అడిగినా చెప్తారు. చేసిన ఘోరాలు, నేరాలు అవన్నీ అంత ఈజీగా జనాలు మర్చిపోరు. ఎండ్ స్టేజ్లో మీరు ఇచ్చిన ట్విస్ట్, వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోయిందనమాట. అందువల్లే 11 సీట్లకు పరిమితం అయిపోయింది. ఏంటంటే పాసుబుక్లన్నీ తీసుకెళ్ళి ప్యాలెస్లో పెట్టుకునేసి ఆ పాసుబుక్లు అంటే మన భూములన్నీ తాకట్టు పెట్టి మనకే ఎంగిలి మితుకులు వేయాలనే ఆలోచన ఏదైతే వచ్చిందో చూడు, అక్కడే భూస్థాపితం వైఎస్ఆర్సీపీ. ఇంకా మరలా బయటికి రాదు ఇప్పట్లో. సో అయితే ఆయన పగటికల అలా ఉంది. మరి నా పగటికల నాకేమనిస్తుంది తెలుసా? ఈ మధ్య పగటికల ఏమో ఆ జగన్ సార్ మీద, మా జగన్ సార్ మీద నేనే పోటీ చేస్తానేమో, నేనే పోటీ చేసి జగన్ సార్ని ఓడిస్తానేమో అని అనిపిస్తోంది. పులివెందల టార్గెట్ దిశగా ఎందుకో అలా అనిపిస్తోంది నాకు ఈ మధ్య. ఏమో అది నిజమవ్వచ్చేమో. మా పవన్ కళ్యాణ్ గారు అన్నారు చూడు ఒక సభలో, ఏమన్నాడు? నాకంటే ఎక్కువగా మా జగన్ సార్కే గుర్తుంటుంది ఇది, కాళ్ళు నెత్తి మీదేసి తొక్కితే అని చెప్పేసి ఒక సభలో అన్నారు చూడండి. ఎన్ని సీట్లకు పరిమితమయ్యారు? 11 సీట్లకు వచ్చేశారు. అలాగే జరగచ్చేమో, ఎవడు తెలుసు, నా పగటికల జరగచ్చేమో. అది అనుకోకుండా అటుపోయి ఇటుపోయి నేచరు తదాస్తు అంటే జగన్ సార్ మీద నేనే పోటీ చేస్తానేమో. ఎందుకంటే జగన్ సార్కి ఎలా ఉంటుందో, ఆ ఇగో ఉంటుందో అంతకంటే నాకు ఇంకా ఎక్కువ ఉంది, 2 పాలు ఎక్కువే ఉంటుంది. సో మేమేంటంటే జనాల కోసం పోరాడతాం. జగన్ సార్ ఏంటంటే తన ఆస్తులు ఎన్ని కాపాడుకోవడానికి, తన కేసులు పెండింగ్ ఉంటాయి కదా, పెండింగ్లో కేసులు చాలా ఉన్నాయి, అవన్నీ తప్పించుకోవడానికి, మోడీ బారి నుంచి కాపాడుకోవడానికి తను ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ రావాల్సిందని చెప్పి పోరాడుతూ ఉంటాడు. ఈసారి ఒక సీట్ వచ్చినా కూడా మళ్ళా నెక్స్ట్ 5 years ఈసారి చూసుకుందాం, ఈసారి మాదే అంటారు అనమాట. వాళ్ళు అలా మాట్లాడుతూనే ఉంటారు. సో ఏమో ఒక సీటుకు వచ్చే ప్రాసెస్లో జగన్ సార్ని నేనే ఓడిస్తానేమో ఈ కళ వస్తుంది. మరి నేను కామెంట్ చేయండి, ఇంకా మీరు వైసీపీ కార్యకర్తలైనా జనసేన కార్యకర్తలైనా ఇంకా రెచ్చిపోండి. ఎందుకంటే ఈ పగటికల నిజం కావాలని జనసేన కార్యకర్తలు, ఊరుకో నువ్వు, ఏం సూర్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు మీ ఇష్టం, తగులుకోండి. ఏది కరెక్ట్ ఏది కాదనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే ఈ కళ రోజు వస్తుంది, తెల్లవారుజామున 3:30కి వస్తుంది. కరెక్ట్ 3:30కి ఏదో ఎలక్షన్లలో వచ్చినట్లు, నేను గెలిచినట్టు, పులివెందులలో నన్ను ఎత్తుకొని ఎగిరినట్టు ఇవన్నీ కళలు వస్తున్నాయి. మరి ఆ కళలు నిజం కావాలని మా జగన్ సారు దీవిస్తాడని అంటాడుగా, జనాలకు వచ్చినప్పుడు ఇలా చేయి పెట్టేసి ఆశీర్వాదం ఇచ్చేసి నువ్వు అనుకునే జరిగిపోతాయని చెప్పేసి ఆ లేడీస్ మీద అంటుంటాడు. ఇట్లా మా అన్న దీవెనలు ఇస్తుంటాడుగా, అలా దీవెన ఇచ్చేస్తే నేను కూడా ఎమ్మెల్యే అయిపోయి పులివెందుల ఎమ్మెల్యే అని పేరు తెచ్చుకొనేసి, కనీసం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అయినా జగన్ పాలనలో ఎలాగూ ఏమీ డెవలప్మెంట్ లేవు, కనీసం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అయినా కూడా కడప బాగుపడుతుందో చూద్దాం, మా కడపనైనా నేను బాగు చేసుకుందాం అనుకుంటున్నాను. సో మరి చూడాలి ఇది మా పగటికల ఎంతగా నిజమవుతుంది ఏంటనేది. జగన్ సార్ మీ ఆశీస్సులు మాత్రం నాకు ఖచ్చితంగా కావాలి. సో నా పేరు మర్చిపోతారేమో, వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే @ఆన్లైన్ ఎమ్మెల్యే. కాంటాక్ట్ నెంబర్ కావాల్సి ఉంటుంది మీకు, ఖచ్చితంగా నా కోసం వెతుకుతూ ఉంటారు. సో నా కాంటాక్ట్ నెంబర్ నోట్ చేసుకోండి. జనసేన కాంటాక్ట్ నెంబర్, టెలిగ్రామ్ నంబర్ 7981599433, 7981599433. ఈ నెంబర్కి మీరు మీ తిట్టదండకం పంపించవచ్చు, మీ పొగడ్తలు పంపించవచ్చు, మీ అనాలిసిస్ పంపించవచ్చు, అన్నీ పంపించవచ్చు. అన్నిటినీ నేనే స్వయంగా వింటూ ఉంటాను. దాని మీద మళ్ళీ కౌంటర్ వీడియోలు వస్తూనే ఉంటాయి. నా పేరు వారణాసి సూర్య, మీరు ఎప్పుడూ చూడని జన సైనికుడు.
జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.